చక్కని స్తుతి ఆరాధన చేసినటువంటి కోయిర్ బిడ్డలకు ప్రభు పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క ప్రాముఖ్యమైన సమయాన్ని వాక్య పరిచర్య కొరకు సంఘ కాపరి పాస్టర్ పున్నయ్య గారు MA BD MTH వారిని ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తానండి, తర్వాత వాక్యములోకి వెళ్దాం. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఎంతవరకు మీ సన్నిధి మాతో ఉంచినందుకై మీకు స్తోత్రాలు. ఇప్పుడు మీ వాక్యము కొరకు మేము ఆశతో కనిపెడుతున్నాము. మీరే మాతో మాట్లాడాలని ప్రార్థిస్తున్నాము. మీ వాక్యము అందించడానికి నిలవబడిన మీ సేవకుని కొద్ది నిమిషములు మీ నామ మహిమ కొరకు వాడుకొనము. నాతోనూ మా అందరితోనూ నీవు మాట్లాడి మమ్మను బలపరచుమని మీ పరిశుద్ధాత్మ నడిపింపును, పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించుమని ఈ సేవకుని ప్రత్యేకమైన రీతిగా అభిషేకించి వాడుకొనుమని యేసు నామముననే ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమెన్. శ్రమల దినాలలో మనం ఉన్నాం. పోయిన ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారము నేను ఈ శ్రమలను గురించి మీతో కొంతసేపు మాట్లాడడం జరిగింది. మరి కొన్ని విషయాలు ఈరోజు తర్వాత వచ్చే వారము కూడా కొన్ని విషయాలు మీతో పంచుకున్న తరువాత మరి మట్టల ఆదివారంలోకి మనం వెళ్తాం. మీ అందరికీ ప్రోగ్రామ్ షీట్ అందిందని అనుకుంటున్నాను. మట్టల ఆదివారము, పరిశుద్ధ వారము, ఈస్టరు, గుడ్ ఫ్రైడే కార్యక్రమాల గురించి ముందుగానే ప్రింట్ చేసాము. అంటే అందులో ఉన్న సేవకులను, వర్తమానికులను మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ముందుగా ప్రింట్ చేయడం జరిగింది. మీరు ప్రోగ్రామ్ షీట్స్ తీసుకోండి. ఎవరు ఎప్పుడు మాట్లాడుతున్నారు అవన్నీ చూసుకొని ప్రార్థన పూర్వకంగా మీరు రావాలని కోరుతున్నాను. పోయిన వారము చెప్పిన సందేశము పెర్సిక్యూషన్స్ అండ్ ప్రేయర్. శ్రమలు,
ప్రార్థన. ఇందాక మరి మనం వాక్యము చదువుకున్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. మనం అందరం కూడా ఏదో ఒక రకమైన శ్రమలకు గురి అవుతాం. యోబు అన్నాడు, మనుష్యుడు శ్రమానుభవానికే పడుతున్నాడు. మరి ఒక కీర్తన కూడా ఉంది, పుట్టినప్పుడు ఏడుస్తాడు. అంటే శ్రమతో తన జీవితాన్ని ఆరంభిస్తాడు. జీవితకాలం అంతా రకరకాలైన శ్రమలు మనం అనుభవిస్తాము. నాకేమీ శ్రమ లేదు అని అంటే అది అబద్ధం అవుతుంది. మనమందరము ఒక విధమైన శ్రమ కాదు, రకరకాలైన శ్రమలు మనం అనుభవిస్తాం. అయితే ప్రియులారా, మనం అనుభవించే శ్రమలు ఓన్లీ 10%. The 90% how we respond to the sufferings, that is more important. అందరికీ శ్రమలు వస్తాయి. శ్రమలలో మనము ఎలా స్పందిస్తున్నాము, శ్రమలలో మనము ఏ విధమైన వైఖరిని వ్యక్తం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యమైన విషయము. ఇక్కడ యాకోబు భక్తుడు అన్నాడు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. కొన్నిసార్లు శ్రమలో దేవుని దూషించేవారు ఉన్నారు. శ్రమలో అన్నదమ్ములను నిందించేటటువంటి వారు ఉన్నారు. నేను ఈ స్థితిలో ఉన్నానంటే మా అన్నదమ్ములు నాకేం సహాయం చేయలేదు అని కొంతమంది బహిరంగంగా చెప్తారు. నీ శ్రమకు అన్నదమ్ములు కారణం కాదు, నీవు శ్రమ అనుభవిస్తున్నప్పుడు దేవుడు కూడా కారణం కాదు. చాలాసార్లు మన శ్రమలకు మనమే కారణం. కొన్ని సందర్భాలలో దేవుడు శ్రమలను పంపిస్తాడు. ఆ శ్రమల ద్వారా మనకు అనేక పాఠములు నేర్పిస్తాడు. కనుక శ్రమ కలిగినప్పుడు ఎవ్వరు కూడా దేవుని నిందించరాదు అనే విషయము ప్రారంభంలో స్పష్టంగా తెలియజేస్తున్నాను. సఫరింగ్ ఈజ్ ఎ మిస్టరీ. ఇది ఒక మర్మము. ఎందుకు శ్రమ పడతాం అనేది ఎవరు కూడా చెప్పలేరు.
బయట నుండి ఎవరు కూడా ఈ శ్రమకు కారణము ఇది అని అనడానికి వీల్లేదు. ఎవ్రీ సఫరింగ్ హ్యాస్ యునీక్ రీజన్. ఏ శ్రమైనా దాని వెనక ఒక బలమైన కారణం ఉంటుంది. శ్రమలు అంటే నాకు క్రొత్త కాదు. అనేక సందర్భాలలో అనేకమైన శ్రమలు అనుభవించిన సందర్భాలున్నాయి. నేనెప్పుడు దేవుని సనగలేదు. పుల్పిట్ మీద నుండి చెప్తున్నాను, అబద్ధమైతే దేవుడు నన్ను శిక్షించునుగాక. ఏనాడు శ్రమలను బట్టి నేను ఆయాసపడలేదు. దీని వెనక ఏదో దేవుని సంకల్పం ఉంది. అరే, కాకినాడకు వచ్చిన తర్వాత నాకు 3 మేజర్ సర్జరీస్ జరిగినాయి. మరి మొట్టమొదటిసారి అయితే 2 నెలలు మంచం మీదే ఉన్నాను. అప్పుడు ఆ మంచం మీద ఉన్నప్పుడు 8 కీర్తనలు రాశాను. దేవుడు అనేక పాఠాలు నేర్పించాడు. నాకు గాల్ బ్లాడర్ తీసినప్పుడు కొంతకాలము రెస్ట్లో ఉన్నాను. నాకు 2 స్టంట్లు వేసినప్పుడు అప్పుడు కూడా కొంతకాలము రెస్ట్లో ఉన్నాను. దేవుడు అనేక పాఠాలు నేర్పించాడు. కనుక నాకు కలిగిన శ్రమలు అంటే 3 అని కాదు, ఈ 3 శరీర సంబంధమైనవి. మానసికంగా, ఆర్థికంగా, ఇతర కారణాల వల్ల ఎన్నో శ్రమలు నేను అనుభవించాను అని చెప్తున్నాను. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీవు నీతిమంతుడవైతే యూ విల్ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ సఫరింగ్. All sufferings are not a curse. శ్రమలన్నీ శాపాలుగా. ముందుగా ఆ మాట వాడాను, ఆల్ సఫరింగ్స్ ఆర్ నాట్ ఎ కర్స్. కొన్ని శ్రమలు మన పాపమును బట్టి తెచ్చుకుంటాం. ఉదాహరణకు, తప్పిపోయిన కుమారుని ఉపమానం మనం చదువుతాం. అంతటా వాడు ఇబ్బంది పడసాగెను అని ఈ కుమారునికి గురించి చెప్పబడింది. అతని ఇబ్బందికి కారణం ఎవరు? తండ్రి కాదు. తండ్రి ఇంట్లో నాకు సమృద్ధిగా భోజనం ఉంది, పనివారికి ఉన్నది అని తండ్రి గృహములో తాను అనుభవించిన సుఖము, క్షేమమును గురించి ఆయన చెప్తాడు. అరే, ఎందుకు ఇబ్బంది పడసాగిన? పందులు తినే పొట్టు తినాలని ఆశపడ్డాడు. కానీ బైబిల్ చెప్తుంది,
ఎవడునో వానికి ఏమీ ఇయ్యలేదు. కొంతమంది అంటారు, తప్పిపోయిన కుమారుడు ఏం తిన్నాడు అంటే పందుల పొట్టు తిన్నాడు. అది బైబిల్లో లేదు. పొట్టు తినాలని ఆశపడ్డాడు. ఇంకా గతి లేక కనీసం అదైనా తినాలని ఆశపడ్డాడు, కానీ ఎవడు వానికి ఏమీ ఇవ్వలేదు. కనుక ప్రియులారా, ఇది ఎవరి వల్ల ఈ ఇబ్బందులు అంటే తను తెచ్చుకున్న ఇబ్బందులు అవి. కనుక మనము ఏ శ్రమ ఎదుర్కొంటున్నా మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మన వల్ల వచ్చినవా, ఏ కారణం వల్ల వచ్చినవి అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నో పెయిన్ that we suffer, no trial that we experience is wasted. ఏ శ్రమైనా, ఏ కష్టమైనా అవి వ్యర్థము కాదు. దాని వెనక కారణము ఉంటుంది అనే విషయము తెలియజేస్తున్నాము. ఒక దైవజనుడు అన్నాడు, అడ్వర్సిటీ లేక శ్రమ మేక్స్ మెన్ థింక్ ఆఫ్ గాడ్. ఈ శ్రమలు దేవుని గురించి ఆలోచించేటటువంటి పరిస్థితికి నడిపిస్తాయి. అదే తప్పిపోయిన కుమారుని విషయంలో వాడు దుర్వ్యాపారము వలన తన ఆస్తిని పాడు చేశాడు. అప్పుడు తండ్రి జ్ఞాపకం రాలేదు. ఎప్పుడైతే ఇబ్బంది పడసాగాడో, బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు తండ్రిని గురించి ఆలోచించాడు. కనుక ప్రియులారా, ఈ శ్రమలు మనం ఎదుర్కొనేటప్పుడు ఆ శ్రమల వలన మనము దేవుని వైపునకు మరలగలిగేటటువంటి అవకాశము కలుగుతుంది. అని ఒక దైవజనుడు అన్నారు, గ్రేట్ మెన్ must, I think, have great sadness on earth. గొప్పవారు అనబడినటువంటి వారు గొప్పవారు అయ్యేరు అని అంటే వారి జీవితంలో చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. తిమోతి కెల్లర్ అని ఆయన అన్నారు, సఫరింగ్ కెన్ రిఫైన్ అస్ రాదర్ దెన్ డెస్ట్రాయ్ అస్, బికాస్ గాడ్ హిమ్సెల్ఫ్ వాక్స్ విత్ అస్ ఇన్ ద ఫైర్. శ్రమలు మనల్ని పరిశుద్ధపరచడానికి సహాయపడతాయి. శ్రమలు మనల్ని పాడు చెయ్యవు. ఇప్పుడు పరీక్షలు రాస్తున్నారు, ఇంటర్ పరీక్షలు, 10th పరీక్షలు,
ఇంకా కొద్ది రోజుల్లో ఈ సెట్ మరి పరీక్షలు ఇవి రాసేటప్పుడు ఎంతో శ్రమ పడతారు. రాత్రింబగళ్ళు కష్టపడి చదివి ఆ పరీక్షలను ఎదుర్కొంటారు. ఈ శ్రమలు వారి యొక్క భవిష్యత్తులో వారు అనుభవించేటటువంటి క్షేమమును బట్టి అనుభవించవలసి ఉంటుంది. ఒక ఆయన అన్నారు, చిప్ బ్రోగ్డెన్ అని ఆయన చాలా చక్కని మాట చెప్పాడు. బ్లెస్సింగ్స్ alone do not open our eyes. Indeed, blessings by themselves tend to close our eyes. అప్పుడప్పుడు అంటుంటారు, కళ్ళు నెత్తికెక్కినాయని. ఎప్పుడు ఆ మాట వస్తుందంటే సమృద్ధి కలిగినప్పుడు, ఏమీ లోటు లేకుండా బాధ లేకుండా ఉన్నప్పుడు అవకాశం ఉంది, కళ్ళు నెత్తికి ఎక్కే అవకాశం ఉంది. నేను అన్నారు, బ్లెస్సింగ్స్ అలోన్ డూ నాట్ ఓపెన్ అవర్ ఐస్. మన కళ్ళను తెరవవు ఈ ఆశీర్వాదాలు. Indeed, they are tend to close our eyes. మనం కళ్ళు మూసుకునేలా చేస్తాయి ఆశీర్వాదాలు. అయితే శ్రమల వలన మనము దేవునికి దగ్గరగా రావడానికి అవకాశము కలుగుతుంది. మరొకళ్ళు అన్నారు, ట్రిబులేషన్ ఈజ్ ద డివైన్ మెడిసిన్. ఈ శ్రమలు అనేవి ఆత్మ సంబంధమైన మందు. Tribulation is the divine medicine. Suffering is one of the life's great teachers. జీవితంలో మనకి పాఠాలు నేర్పించే గొప్ప సాధనము ఇది. ప్రియులారా, ఎవరు శ్రమ అనుభవించినా ఆ శ్రమ ఎల్లకాలము ఉండదు. కొంతకాలము శ్రమ పడిన తరువాత ఆ శ్రమలలో నుండి దేవుడు విడుదల కలుగజేస్తాడు. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, 5:10. చాలమ్మా, చాలు. ఎంతకాలం? కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాడు. జోసెఫ్ 110 సంవత్సరాలు. ఈ 110 సంవత్సరాల కాలంలో
13 సంవత్సరాలు శ్రమ పడ్డాడు. ఆయనకు 17 సంవత్సరాల వయసులో దర్శనం కలిగింది. మరి అన్నదమ్ములు ఆయన్ని కొట్టడం, గుంటలో పడేయడం, అమ్మేయడం, ఇలాగా కొంతకాలము బానిసగా ఆ పొతీఫర్ ఇంట్లో ఉండడం, ఇవన్నీ కూడా జరిగినాయి. 30 సంవత్సరాల వయస్సులో ఫరో స్థానానికి వచ్చాడు. లెక్కలు తెలిసిన వాళ్ళు కొంచెం చెప్పండి. లెక్కలేసి 110 సంవత్సరాలకి గాను 13 సంవత్సరాలు ఆయన శ్రమపడ్డాడు అంటే ఎంత పర్సంటేజ్? 110 సంవత్సరాలకు 13 అయితే ఎంత పర్సెంట్ అయినట్టు? తర్వాత చెప్తురు కానీ అయితే అంత తొందరగా వచ్చేటట్లేదు. ప్రియులరా, 110 సంవత్సర కాలంలో 110 సంవత్సరాలు శ్రమ అనుభవించలేదు. ఆయన ప్రారంభ దశ అంటే అన్నదమ్ములు కొట్టడము, ఆ ఐగుప్తీయులకు అమ్మడము, అక్కడ బానిసగా ఉండడము, చెరసాలలో ఉండడము, ఇవన్నీ లెక్క వేసుకుంటే 13 సంవత్సరాలు ఆయన బాధపడ్డాడు. మిగిలిన మీరు తర్వాత పర్సంటేజ్ చెప్తున్నారు కానీ 97 సంవత్సరాలు ఆయన సౌఖ్యంగా ఉన్నాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు కానీ, ఫరో స్థానానికి వచ్చినప్పుడు కానీ మొత్తం లెక్క వేస్తే 97 సంవత్సరాలు ఆయన సౌఖ్యంగా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు. ఎందుకు ఈ లెక్కలు చెప్తున్నానంటే, కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట, జీవితంలో 110 సంవత్సరాలు జీవించి శ్రమ పడలేదు కనుక మన జీవితంలో బ్రతికినంత కాలము శ్రమ అనుభవించాం. సిఎస్ లేవిస్ గారు అన్నారు, పెయిన్ ఈజ్ ద మెగాఫోన్ ఆఫ్ గాడ్. ఇది ఒక హెచ్చరిక. శ్రమ కలిగినప్పుడు పెయిన్ ఈజ్ ద మెగాఫోన్ ఆఫ్ గాడ్. ఇంకొక మాట చెప్పి ముందుకెళ్తాను. పెయిన్ ఈజ్ నాట్ గాడ్స్ గ్రేట్ గూఫ్. GOOF, గూఫ్ అంటే ఏమి అర్థం ఉందంటే మిస్టేక్ ఆర్ బ్లండర్. దేవుడెప్పుడు తప్పు చేయడు, దేవుడెప్పుడు పొరపాటు చేయడు. నీ జీవితంలో శ్రమ అనుభవిస్తున్నావు అని అంటే అది దేవుని యొక్క కార్యము కాదు. ఒకవేళ అయినా కొంతకాలము మాత్రము అనుభవిస్తావు. యోబు రకరకాలైన శ్రమలు అనుభవించిన తరువాత ఆయన గురించి చెప్పబడిన మాట, ఈ సంగతులలో, ఏ సంగతులు అంటే పనివారు చనిపోయారు, జంతువులు చనిపోయాయి, 10 మంది బిడ్డలు చనిపోయారు.
ఇవన్నీ జరిగిన తరువాత ఈ సంగతులలో ఏ విషయమందునో యోబు ఏ పాపము చేయలేదు. యోబు గ్రంథం 1:22. దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. ఆ మాట నాకు చాలా ఇష్టము. ఒక లేడీకి 2 అమ్మాయిలు, అంటే లేడీ అంటే భార్యాభర్తలకి ఇద్దరు అమ్మాయిలు. అంటే నేను ఎప్పుడు వెళ్ళినా నాకు కొడుకు పుట్టలేదు, నాకు కొడుకుని దేవుడు ఇవ్వలేదు, వాళ్ళని కొడుకు చేత దీవించాడు. ఎన్నిసార్లు చెప్తావమ్మా ఈ మాట? కొడుకుని దేవుడు ఇవ్వడాడు, కొడుకుని దేవుడు ఇవ్వడాడు. అరే అంటే ఆడపిల్లలు ఉన్నంతకాలం ఇదే మాట. కొడుకులేమీ సహాయం చేసే స్థితిలో లేరు, కంటే అమ్మాయినే కనాలని ఉంది లోకంలో సామెత. వివాహం అయిన తర్వాత కూడా అమ్మాయి తల్లిదండ్రులను చూస్తాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే 10 మంది చచ్చిపోతే దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. ఆ మనిషి చెప్పి నేను విసుగు చెంది ఒకసారి అయితే చెప్పేశాను, అట్లా అనకమ్మా, కొడుకు ముఖ్యం కాదు, దేవుడు ఎవరిస్తే అదే దీవెన. దేవుని నిందించొద్దు, పిల్లలు లేరని నిందించొద్దు, ఆడపిల్లలని నిందించొద్దు, ఇతర ఏ కారణాలను బట్టి కూడా నిందించొద్దు. దేవుడు ఎవరికి కీడు చేసేవాడు కాదు. మరి ఈ శ్రమలన్నీ అనుభవించిన తరువాత యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనము. యోబు 42:10. చాలు. నష్టము కలిగింది నిజమే, చాలా బాధకు గురి అయ్యే పరిస్థితులు ఏర్పడినవి. అని ఇక్కడ ఏం చదువుతున్నామంటే, పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఒకవేళ యోబుకే చేస్తే ఆయన పక్షపాతి, నీకు కూడా అలా చెయ్యగలడు. ఏలియా మన వంటి మనుష్యుడే, కానీ దేవుడు గొప్పగా ఆయన వాడుకున్నాడు. దేవుడు ఎన్నడూ పక్షపాతము చూపించేవాడు కాదు. కనుక ప్రియులారా, శ్రమలలో శ్రమలు కొంతకాలం మాత్రము ఉంటాయి అని, శ్రమలలో ఎలా మనం స్పందించాలి ఆ విషయాన్ని మీతో నేను ఇప్పుడు చెప్తాను. చివరిగా, sufferings determine where you are spiritually. They reveal the true condition of your heart. శ్రమలు మనం ఎక్కడ ఆధ్యాత్మికంగా
ఏ స్థితిలో ఉన్నామో అది తెలియజేస్తుంది. దే రివీల్ ద ట్రూ కండిషన్ ఆఫ్ యువర్ హార్ట్. నీ యొక్క హృదయపు నిజమైన స్థితి ఏంటి అనేది ఈ శ్రమలు మనకి తెలియజేస్తాయి అనే విషయము జ్ఞాపకం చేస్తున్నాను. సరే, పర్సిక్యూషన్ అండ్ ప్రేయర్ అని చెప్పాను కదా. శ్రమలలో మనము ప్రార్థన చెయ్యాలి. మీలో ఎవరికైనానో శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి. ఒక 4 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా యోనా బాగున్నప్పుడు దేవుడు చెప్పిన మాట కాకుండా తన ఇష్ట ప్రకారంగా నిర్ణయము తీసుకొని ఆయన తర్షీషుకు బయలుదేరాడు. ఆయనను వెళ్ళమంది నినెవేకి, ఆయన తర్షీషుకు బయలుదేరితే మీకు అదంతా తెలుసు. గొప్ప తుఫాను వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది అంటే ఆయన అన్నాడు, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చింది. నన్ను సముద్రంలో పడేయండి అని చెప్పాడు. మరి సముద్రంలో పడేసినప్పుడు అతనికి ఈతొచ్చో లేదో తెలీదు. మా మనవడికి ఈత నేర్పిస్తున్నాను ఇక్కడ. దేవుడు అద్భుత రీతిగా చేపను రెడీగా ఉంచాడు. చేప ఆయన్ని మింగేసింది. మనిషిని మింగగలిగిన చేప అంటే ఎంత పెద్ద చేప అయి ఉండాలి. సరే, ఎంత పెద్ద చేప అయినా కానీ కడుపులో ఉన్నప్పుడు ఫ్యాన్ ఉంటుందా? కడుపులో ఉన్నప్పుడు భోజనం ఉంటుందా? చేప కడుపులో ఉన్నప్పుడు గాలి ఉంటుందా? అన్నీ ఇబ్బందులు ఆయన ఎదుర్కోవడం జరిగింది. దేవుని వాక్యములో మీరు చూడాలి. యోనా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరుళ్ళను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదననుకొంటిని. 2వ వచనములో, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. మామూలు మనవి కాదు. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. క్షేమముగా ఉన్నప్పుడు దారి తప్పాడు. కానీ సముద్రములో చేప కడుపులో ఉన్నప్పుడు కేకలు వేశాడు. ఐ కాల్డ్ ఫర్ హెల్ప్
అండ్ యూ లిజన్ టు మై క్రై, నా ఏడుపును నీవు విన్నావు. మొట్టమొదటిగా ఏం చెప్పాలని అనుకున్నానంటే, శ్రమ కలుగుతున్నాయా, శ్రమలు వచ్చినవా, ఏడవాలి. యోనా అందుకు మాదిరి. ఒకవైపు బాధ కలుగుతుంది, మరొక వైపు కష్టము శరీరంలో ఏర్పడింది, ఏడవడం మొదలుపెట్టాడు. దీని గురించి నేను చదువుతున్నానండి. ఫిజికల్ బెనిఫిట్, ఇట్ గివ్స్ అస్ రిలాక్సేషన్. ఏడిస్తే మంచిదంట. ఎవరన్నా ఏడవకపోతే ఏడవండి, ఏడిస్తే మంచిది. ఇట్ గివ్స్ అస్ రిలాక్సేషన్, we will be relieved from stress. ఏ ఒత్తిడి ఉన్నా ఏడుపు వలన ఈ ఒత్తిడి నుండి విడుదల పొందుతాం. ఏడవడం ఏమీ బాధ కాదు. కొన్నిసార్లు ఏడిస్తే మన భారము బాధ అంతా పోతుంది. ఒక దైవజనుడు అన్నాడు, అది క్రీస్తు శకము 300 సంవత్సర కాలములో, అంటిల్ యూ హ్యావ్ క్రైడ్ యూ డోంట్ నో గాడ్. చాలా చక్కని మాట చెప్పాడు. నువ్వు ఏడవలేదు అంటే నీకు దేవుడు తెలీదు. ఈ ఏడుపు వల్ల నువ్వు దేవునికి దగ్గరగా వస్తావు. శ్రమ కలిగినప్పుడు, ఎవరికైనానో శ్రమ కలిగినా అతడు ప్రార్థన చేయాలి. అంటే ఇంకొంచెం వివరంగా చెప్తే, అతను ఏడ్చి ప్రార్థన చేయాలి. యాకోబు మామగారి ఇంటికి వెళ్ళాడు. ఇక్కడ చేసిన మోసకరమైన పనిని బట్టి భయపడిపోయి అన్నకి తన యొక్క మేనమామ గారి దగ్గరికి వెళ్ళాడు. చాలా మరి అక్కడికి వెళ్ళిన తర్వాత రాహేలును ప్రేమించాడు. 7 సంవత్సరాలు ఆమె కోసం పనిచేశాడు మామగారికి. ఆయన మోసం చేశాడు. మళ్ళీ రాహేలు కోసం 7 సంవత్సరాలు. అంటే రాహేలు కొరకు 14 సంవత్సరాలు కొలువు చేశాడని ఉంది. అంత ఇష్టం అన్నమాట రాహేలు అంటే. ప్రార్థన లేదు, ఏమి లేదు. తర్వాత 20 సంవత్సరాలు ఉన్న తర్వాత ఆయన అంటాడు, తన భార్యలతో అంటాడు, మీ తండ్రి వైఖరి నిన్న మొన్న లాగా లేదు. అప్పుడు జ్ఞాపకం వచ్చాడు దేవుడు. సరే వెళ్ళిపోతామని నిర్ణయం చేసుకొని బయలుదేరితే అక్కడేమన్నా బాగుందా పరిస్థితి అంటే, వాళ్ళ అన్నయ్య తను చంపడానికి మనుషుల్ని రెడీ చేసుకొని ఆయన సిద్ధమవుతున్నాడు. ఎలాగెళ్ళాలా? ముందుకెళ్తే అన్నయ్య, వెనక్కి వెళ్తే మామయ్య. ఏం చేయాలో అర్థం అవ్వలేదు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం. హోషేయ
చాలు. ఆ దారిలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చాలామంది భక్తులు ఏం చెప్తారంటే, ఇన్ కంఫర్ట్ జోన్ we cannot experience God's blessings. అన్ని క్షేమంగా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనకు అర్థం అవ్వవు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మోసం చేశాడు, అక్కడికి వెళ్ళినప్పుడు మామ మోసం చేశాడు. ప్రియులారా, అక్కడ క్షేమంగానే శరీర రీతిగా ఉన్నాడు, కానీ తిరిగి వచ్చేటప్పుడు చాలా ఇబ్బందికి లోనై అక్కడ అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. ప్రియులారా, యాకోబు తన పరిస్థితి నుండి బయటపడడానికి ఏడవవలసి వచ్చింది. ఏడవాలి, ఇంతే. మాట చెప్తారు కదా, దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. ఖచ్చితంగా కష్టపడాల్సిందే, వేరే దారి లేదు. ఈ పరీక్షల్లో జయము పొందాలి అంటే, మెడిసిన్లో సీటు సంపాదించుకోవాలంటే కష్టపడాల్సిందే, ఏడవాలంతే. ఇంకొక ఆయన చక్కని మాట చెప్పారు, టీయర్స్ ఆర్ గాడ్స్ గిఫ్ట్ టు అస్. ఏడుస్తే అది దేవుని బహుమానం అంట. నమ్ముతారా? ఒప్పుకుంటారా? టీయర్స్ ఆర్ గాడ్స్ గిఫ్ట్ టు అస్. ఏడవడం వల్ల మనకు మేలు కలుగుతుంది. ఏడ్చి కేకలేసి ప్రార్థన చేస్తే అప్పుడు ఈ చేప కక్కేసింది, ఒడ్డుకు తీసుకొచ్చి కక్కేసింది. Tears are God's gifts to us, our holy water. They heal us as they flow. ఆయన అన్నారు, ఈ కన్నీళ్ళు పరిశుద్ధమైన నీరు. ఈ పరిశుద్ధమైన నీటి ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. దే హీల్ us as they flow. కనుక ప్రియులరా, ఎవరైనా సరే శ్రమ ఎదుర్కొంటున్నారా? ప్రార్థన చేయడంలో యు క్రై, ఏడువు. యు విల్ ఎక్స్పీరియన్స్ గ్రేట్ రిలీఫ్. ఉప్పు నీళ్ళు కొన్ని వ్యాధులను బాగు చేస్తాయట. అలాగే కన్నీళ్ళు కొన్ని బాధల నుండి విడుదల కలుగజేస్తాయి. హిజ్కియా చాలా మంచి రాజు. చివరిలో దేవుడు అంటాడు, నీవు మరణము కాబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ అడ్మినిస్ట్రేషన్ అంతా బాగుంది, నీ వల్ల ప్రజలకు చాలా మేలు కలిగింది, చాలా మంచి పనులు చేశావు, అయితే యూ హ్యావ్ నెగ్లెక్టెడ్ యువర్ ఫ్యామిలీ. యు కరెక్ట్ యువర్ సెల్స్. నీవు మరణించక ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో. చాలామంది చాలా రంగాలలో రాణిస్తారు, ఇంటి దగ్గర సున్నా.
ఇంటి దగ్గర సరి అయిన సమాధానం ఉండదు. ఇంటి దగ్గర సరి అయినటువంటి ఈ భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య ఈ సంబంధాలు సరిగా ఉండవు. దే మస్ట్ కరెక్ట్ దేర్ ఫ్యామిలీ లైఫ్. అప్పుడు కన్నీళ్లు విడిచి ఏడిచి ప్రార్థన చేస్తాడు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం. చాలు, ఇంకా 15 సంవత్సరాలు నీకు ఇస్తున్నాను. నువ్వు మరణం కాబోతున్నావు, చక్కబెట్టుకుంటే కన్నీళ్లు విడిచి హిజ్కియా ప్రార్థన చేస్తే ఒక అద్భుతము. చచ్చిపోతాడు అనుకున్న వ్యక్తి 15 సంవత్సరాల వయస్సు పొడిగించబడింది. కన్నీటి ప్రార్థన వలన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. యూదులకు ఒక సామెత ఉందంట, వాటర్ ఈజ్ ఫర్ బాడీ, టీయర్స్ ఆర్ ఫర్ ద సోల్. మనం అందరం కూడా మరి నీళ్లు వాడతాం. కొంతమంది అయితే రోజుకి 2 సార్లు 3 సార్లు కూడా స్నానం చేసేవాళ్ళు ఉన్నారు. టీయర్స్ ఆర్ ఫర్ ద సోల్. శరీరము శుభ్రంగా ఉండడానికి నీళ్లు ఎంత అవసరమో, నీ ఆత్మ కూడా శుభ్రంగా ఉండాలంటే కన్నీళ్ళు అవసరం. ఇంకా ఒకళ్ళు చెప్తారు, మేము బాగా పెంచుతున్నామండి, ఎన్నో విషయాలు చెప్తున్నామండి, మా పిల్లలు ఏమి దారిలోకి రావట్లేదు. అవునా? నిజమా? అది ఒక విత్తనము భూమిలో వేసిన తర్వాత ఆ విత్తనము ఎదగాలంటే, పెరగాలంటే ఆ విత్తనానికి నీళ్లు కావాలి కదా. నీళ్లు లేకుండా విత్తనం ఫలిస్తుందా? అలాగే నీ పిల్లలకు నువ్వు చెప్తున్నావా, మంచిదే, కానీ ఏడ్చేవా? నీ పిల్లల కొరకు ఏడ్చేవా? యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి. గుడ్ ఫ్రైడే అయితే కొంతమంది నల్ల బట్టలు వేసుకొని ఏడవడం కూడా ఏడ్చేస్తారు. ఆ మాటలు వింటా ఏడ్చేస్తారు. నా నిమిత్తం కాదు, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడవండి. చెప్పారా? అంతటితో తృప్తి చెందొద్దు. ఒక విత్తనం అది ఫలించాలి అంటే నువ్వు ఏడవలసిందే, తప్పదు. ఇది దేర్ ఇస్ నో అదర్ గో, వేరే మార్గం లేదు. శరీరానికి నీళ్లు ఎంత అవసరమో నీ ఆత్మకు కన్నీళ్ళు అవసరము. నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులు చక్కదిద్దబడాలి అంటే ఏడవలసిందే. ఎవరికైనానో శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయాలి. 2వ విషయము, ఎవరికైనానో శ్రమ సంభవించినా అతడు ఉపవాస ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన అని చెప్పాను, ఉపవాస ప్రార్థన చేయాలి. దినాల్లో చాలామంది ఉపవాసాలు ఉంటారు. చాలా సంతోషము, అభినందించవలసిన విషయం.
ఎస్తేరు కాలములో హామాను ద్వారా ప్రజలకు నష్టము కలగబోతున్నట్టు తెలిసింది. మొర్దెకైకి ఆ విషయము తెలిసినప్పుడు ఎస్తేరుకు కబురు చెప్తాడు, నీవు రాజుతో మాట్లాడు, ఆయన అనుమతి లేకుండా నేను వెళ్ళకూడదు అంటే, ఒకవేళ నువ్వు అందుకోసమే ఈ పదవిలోకి వచ్చేవేమో ఆలోచించుకో. అప్పుడు ఆమె ఆలోచించుకొని, నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. ఏమైపోద్దు? కొంతమంది అంటారు, నాకు షుగర్ ఉందండి, ఉపవాసం ఉంటే ఎట్లా? షుగర్ ఉంటే ఏం చచ్చిపోరు, ఉపవాసం ఉంటే ఎవరు చనిపోరు. 3 రోజులు ఎస్తేరు చెప్తుంది, నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసము ఉందుము. ఎవరికైనా ఉపవాసము అలవాటు లేకపోతే ప్రియులారా, ఉపవాసం ఉండండి. ఒట్టిగా మరి భోజనం మానేసి పండుకోకండి. భోజనం మానేస్తే ప్రార్థన చేయాలా. కొంతమంది ఉపవాసాలు ఉంటారు, మంచిదే, చక్కగా నిద్రపోతారు. నిద్రపోవడానికి కాదు, ఉపవాసంతో ప్రార్థన చేయండి. ఆమె అంటుంది, నేను కూడా చేస్తాను, మీరు చేయండి, పనికత్తెలందరూ చేయాలి. దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఆ డిక్రీ, ఆ శాసనాన్ని తిరగరాశాడు. దేవుడు ఉపవాస ప్రార్థన వలన ఎంత గొప్ప కార్యము జరిగిందో మనం గ్రహించాలి. నేను ట్రైనింగ్ అయిన తర్వాత ఒక సంఘ పెద్దతో మాట్లాడుతూ, నేను ఉపవాసం ఉంటానండి, ఏదో సందర్భంలో చెప్పాను. ఊరుకోడి పాస్టర్ గారు, ఒక్క పొద్దులు ఏంటండి హిందువుల్లాగా, వాళ్ళేదో ఉంటారు, మీకేమైంది అంటే కొంతమందికి అలవాటు లేక ఇవన్నీ మాటలన్నమాట. ఉపవాసం ఉంటున్నారా? ఒక భక్తుడు అన్నాడు, ఇఫ్ యువర్ ప్రేయర్స్ రిమైన్ అన్ఆన్సర్డ్, స్టార్ట్ ఫాస్టింగ్. ప్రార్థనలు చేస్తున్నారు అనుకోండి, ఆ ప్రార్థనలకు ఏమి జవాబు రాలేదనుకోండి, దెన్ స్టార్ట్ ఫాస్టింగ్. ఇంకొక మెట్టు ఏంటంటే ఉపవాసముతో ప్రార్థన చేయాలి. జాన్ క్రిసోస్తం అనే ఒక దైవజనుడు, అది 4వ శతాబ్దంలో ఉన్నాడు. ఆయన అన్నాడు, నాట్ ఓన్లీ యువర్ మౌత్ షుడ్ ఫాస్ట్. నీ నోరు కట్టేసుకోవడం కాదు. డు నాట్ లెట్ ఓన్లీ యువర్ మౌత్ ఫాస్ట్, బట్ ఆల్సో ద ఐస్, ద ఇయర్స్ and the feet and the hands should fast. All the organs of your body should fast. ఉపవాసం ఉంటే టీవీ ముందు కూర్చొని గంటలు సినిమాలు చూసుకోవడం కాదు. నీ కళ్ళును కంట్రోల్ చేయి. ఉపవాసం అంటే ఏది పెడితే అది వినడం కాదు. పనికి మాలిన విషయాలన్నీ ఈ చెవులను కట్టేసుకోవాలా, ఈ నోటిని కట్టేసుకోవాలి, ఇష్ట ప్రకారంగా మాట్లాడకూడదు. కనుక ప్రియులరా, ఈ క్రిసోస్తం గారు అన్నారు, నీ నోటిని కట్టేయడమే కాదు, నీ చెవులు కట్టేసుకోవాలా, కళ్ళు కట్టేసుకోవాలా, కాళ్ళు కట్టేసుకోవాలా. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొద్దు, ఏది పడితే అది చెయ్యొద్దు.
pray with fasting, because Satan is praying without ceasing. సైతానుడు ఈ మాటకు అర్థం వేరు. PREYING, ప్రేయింగ్. మనకి దేవుడు చెప్తుంది PRAYING. ఆ పలకడం ప్రే అనే మాట ఉంటుంది, కానీ సైతానుడు మనల్ని గాయపరచడానికి ప్రయత్నం చేయడాన్ని PREY. కనుక యు ఫాస్ట్ అండ్ ప్రే. యేసు ప్రభు ఏం చేశాడు? 30 సంవత్సరాలు ఇంటి దగ్గర ఉన్నాడు. అందరూ ఊహించదగిన విషయము. కానీ ఆయన సేవ ప్రారంభించడానికి మొదలుపెట్టినప్పుడు 40 రోజులు ఉపవాసము ఉన్నాడు. ప్రభు యొక్క పరిచర్య అంత శక్తివంతంగా జరగడానికి గల కారణము, he not only prayed, he fasted for 40 days. By fasting, the body learns to obey the soul. కడుపు నిండా తిన్నాం అనుకోండి, చక్కగా నిద్ర పడుతుంది. And no fast, if you fast and pray, the body learns to obey the soul. నీ శరీరము ఆత్మకు లోబడుతుంది. By praying, the soul learns to command the body. ప్రార్థన చేయడం వల్ల శరీరాన్ని అదుపులో ఉంచుకుంటాం. ప్రార్థన చేసేటప్పుడు పర్లేదు పండుకొని చెయ్యి అని అంటుంది శరీరం. లే అని అంటుంది ఆత్మ. ఎప్పుడైతే ప్రార్థనలో ఎక్కువగా ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంటే ఈ బాడీని అదుపులో పెట్టుకోవడానికి వీలవుతుంది. ఫాస్టింగ్ ఈజ్ ఫీస్టింగ్ ఆన్ ఫెలోషిప్ విత్ గాడ్. భోజనము చెయ్యకుండా ఉండడం వలన దేవునితో సహవాసం చేయడం పెరుగుతుంది, బాగుంటుంది. Talking to men for God is great thing. దేవుని పక్షంగా ప్రజలతో మాట్లాడడం మంచిది. అంటే వాక్యం చెప్పడం కానీ హెచ్చరిక చేయడం కానీ అది మంచిది. బట్ టాకింగ్ టు గాడ్ ఫర్ మెన్ ఈజ్ గ్రేటర్ స్టిల్. మాసిలామణి గారు రాసిన పాటలో మధుర సేవ అనే ఆ పాటలో చక్కని చరణం ఉంటుంది. ప్రభుని పేర ప్రజల ఎదుట ప్రవచనాల సేవ. దేవుని పక్షంగా ప్రజలకు చెప్పడం ప్రవచనాల సేవ. ప్రభుని పక్షంగా ప్రజల దగ్గర చెప్పడం. ప్రజల పేర ప్రభుని ఎదుట ప్రార్థనలు వచించు సేవ. ప్రజల పక్షంగా మనం ప్రార్థన చేస్తున్నామంటే అది గొప్ప సేవ. కనుక ప్రియులారా,
ఎవనికైనను శ్రమ కలిగినా అతడు కన్నీటి ప్రార్థన చేయాలి. ఎవనికైనను శ్రమ కలిగినా అతడు ఉపవాస ప్రార్థన చేయాలి. ఎవనికైనను శ్రమ కలిగినా ఆడు ఎక్కువసేపు ప్రార్థన చేయాలి. అది చెప్పి నేను ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు చాలా శ్రమలు ఎదుర్కొన్నాడు. అది శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ముళ్ళు అందరి జీవితంలో ఈ ముళ్ళు ఉంటుంది. ఏంటి ముళ్ళు ఎవరికి తెలియదు, జస్ట్ గెస్ అన్నమాట. ముళ్ళు అంటే ఏంటి అంటే, కాల్విన్ అనే సంస్కర్త చెప్తాడు, శోధనలు అన్నాడు. మరి రోమన్ క్యాథలిక్ సంఘం వాళ్ళు అంటారు ఫిజికల్ పెయిన్, శరీర సంబంధమైన బాధ. టెర్టులియన్ అండ్ జెరోమ్ అనే దైవజనులు అంటారు, మేబీ దిస్ ఈజ్ హెడ్ఏక్, ఫ్రీక్వెంట్ హెడ్ఏక్. ఇంకొకళ్ళు అన్నారు మేబీ ఐ ప్రాబ్లం. మరొకళ్ళు అన్నారు మలేరియల్ ఫీవర్. ఎక్కడ పడితే అక్కడ తిరగడం, పండుకోవడం, వీటి వల్ల దోమలు కుట్టి ఈ మలేరియా జ్వరము వచ్చుండవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా పౌలు శ్రమలు, రకరకాలైన శ్రమలు, మీరు 11వ అధ్యాయం చూస్తే అనేక శ్రమలను గురించి ఆయన రాస్తాడు. అయితే ప్రియులారా, ఆ పరిస్థితులలో ఈ ముళ్ళు తీసివేయవలనని ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. కొంతమంది ఏమంటారంటే 3 సార్లే అని. 100 సార్లు చెప్పాను నీకంట, నిజమేనా అది? 100 సార్లు, దట్ ఈజ్ ఏ ప్రావర్బ్. అది ఒక వాడుక పదం. 3 సార్లు అని అంటే కేవలం 3 సార్లే అని కాదు, చాలాసార్లు అని చెప్పడానికి వాడబడిన మాట. ముమ్మాటికి అంటారు కదా, ముమ్మాటికి 3 సార్లు. సరే, ఆయన హీ ప్రేడ్ మచ్, ప్రార్థన ఎక్కువగా చేశాడు. ముమ్మారు వేడుకొంటిని. ఆ బలహీనతలలో ఆయనకు దేవుడు బయలుపరిచిన విషయం ఏంటంటే 10వ వచనంలో, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు, గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ ఏముంది? సంతోషించుచున్నాను. ఇది సాధ్యం ఒకటైతే పర్వాలేదు. ఇక్కడ ఎన్ని చెప్పాడు? నిందలు, హింసలు, ఇబ్బందులు, బలహీనతలు, ఉపద్రవం, ఇన్ని వస్తే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకు బయలుపరిచింది ఏంటంటే సంతోషంగా ఉండమని. కనుక ప్రియులారా,
ఈ శ్రమల కాలంలో ఎవరిని నిందించొద్దు, ఎవరి మీద నేరారోపణ చేయొద్దు. ఈ శ్రమలలో ఎక్కువ ప్రార్థన చేయి. దేవుడు ఆ శ్రమలలో మనకు అనేక పాఠములు నేర్పిస్తాడు. దానిని మనం సవరించుకొని శ్రమలలో ఇంకా ఆయనకు దగ్గరగా జీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మరి సమయంలో ఎవరికైనా స్వస్థగా ఉన్నట్లయితే దయచేసి మీ కుడి హస్తంలో ఎత్తి చూపించండి. అందరం కలిసి ప్రార్థన చేయదాము. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఇంతవరకు దివ్యమైన ఆరాధన మీరు మాకు అనుగ్రహించారు. అవసరమైన వర్తమానంతో బలపరిచారు. మీకు వందనములు. మీ మందిరానికి వచ్చిన నీ బిడ్డలు కొందరు అనారోగ్యంతో ఉన్న విషయము మీరు ఎరుగుదురు. తమ హస్తములను ఎత్తి చూపిస్తూ మీరు స్వస్థపరచాలనే ఆశతో కనిపెడుతుండగా చేతులు ఎత్తినటువంటి బిడ్డలందరినీ మీ శక్తి కలిగిన చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మీరే కనికరించి వారికి ఏ బలహీనత ఉన్నా నీవు బాగు చేసే సామర్థ్యం మీకు ఉంది గనుక నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. దయతో వారిని ముట్టము, వారికి కావలసిన నెమ్మదిని, ఆరోగ్యమును, క్షేమమును దయచేయమని మేమందరము ఆరాధన ముగించుకొని మా గృహాలకు వెళుచుండగా మీ ఆశీర్వాదాలతో పంపించుమని యేసు నామముననే ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని దీవెన ఆశీర్వాదం కూడిన మనందరికీ, మన కుటుంబాలకు, మన సంఘములకు సదా తోడయుండునుగాక. ఆమేన్.